హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారైతే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే మనకు బహుమతులు అయితే ప్రకటించారు. అయితే ఆ బహుమతులు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వెంటనే ఛానల్‌ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్‌లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇస్తారనేది మనం క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రజలకు సంక్రాంతి కానుకలైతే అందించింది. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు కానివ్వచ్చు, మరో 3 విడతలుగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి తెలంగాణ మంత్రి ప్రకటించారు. అయితే ఈ ఇందిరమ్మ ఇల్లు పేదలకు ఇచ్చారు కానీ, తాము అసెంబ్లీ ఎన్నికల్లో వెళ్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు అయితే సంచలన ప్రకటన చేశారు. ఇల్లందు గడ్డపై నుంచి ప్రతిపక్షాలకు జలకిస్తూ ఈ వ్యాఖ్యలైతే చేశారు. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై కూడా అయితే మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరావు గారు అయితే స్థానిక ఎమ్మెల్యే కోరంక కన్నయ్యకు, ఎంపీ బలరాం నాయక్‌తో కలిసి పాల్గొన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరో ఐదేళ్లు ఇందిరమ్మ ప్రభుత్వం ఉంటుందని పొంగులేటి జోస్యం అయితే చెప్పారు. రానున్నటువంటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇక్కడ మనం ఏ ప్రభుత్వం చేయని విధంగా సన్నబియ్యం పంపిణీ, ఇక ఉచిత బస్సు 200 యూనిట్లు, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉందని చెప్పేసి ఇక్కడ చెప్పారు. ఇక్కడ మనకేందంటే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా అయితే ఎవరైతే మిస్ అయ్యారో వారందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు. రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే గనక అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలని, ఇక విద్యుత్‌కి సంబంధించి జ్యోతి విద్యుత్‌కి సంబంధించి కూడా అయితే అప్లై చేసుకోవాలని, ఇక్కడ మళ్ళీ గ్యాస్ సబ్సిడీకి సంబంధించి కూడా అయితే తప్పనిసరిగా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. తప్పనిసరిగా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే గనక మీ యొక్క ఆఫీసుల దగ్గర, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి గనక, ఎంపీడీఓ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మీరైతే ఆ అప్లికేషన్స్ ఇస్తే గనక మీకు తప్పనిసరిగా మీ పేరు అనేది మళ్ళీ వస్తుంది. తప్పనిసరిగా మీకు డబ్బులైతే పడుతాయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.